అందరికీ నమస్కారం. ఆయుర్వేద గ్రంథాల్లో చెప్పిన ఆరోగ్య రహస్యాలు ఏంటో ఈరోజు చూద్దాం. ప్రతి 40 రోజులకు శరీరం నందు అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ప్రతి 28 రోజులకు మనిషి రక్తంలో మార్పిడి అనేది జరుగుతుంది. పాము కుసుమం విడిచినట్లే మనిషి కూడా చర్మ కణాలను విడుస్తాడు. వాటిని మృత కణాలు అంటారు. అవి అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటాయి. వీటి గురించి ఆయుర్వేదంలో ఎప్పుడో వివరించబడింది. రక్తం నందు మార్పు సంభవించు సమయంలో ఆ రోజంతా మగతగా ఉంటుంది. ఒళ్ళు విరవడం ఎక్కువగా జరుగును. ఇలాంటివన్నీ ఆయుర్వేద గ్రంథాల్లో నిగూఢముగా ఉన్నాయి. ఇక మన ఆయుర్వేదంలో చెప్పబడిన ఆరోగ్య రహస్య సూత్రాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఉదయము సాయంత్రము సమయమునందు స్నానం అనేది ఖచ్చితంగా ఆచరించవలెను. నిత్యం శిరస్సు ముక్కు పాదముల యందు తైలమునకు ఉపయోగించవలెను. బ్రహ్మ ముహూర్తం నందు నిద్ర నుండి మేలుకోవలెను. మలమూత్ర మార్గములను పాదములను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవలెను. వెంట్రుకలు గోర్లు 30 రోజుల్లో 3 సార్లు వాటిని హరించవలెను. భయం లేకుండా ధైర్యవంతునిగా ఎప్పుడూ ఉండవలెను. భయం కలుగుటకే రోగములు అనేవి అనేకంగా ఉద్భవించును. పితృదే కాలం కాని కాలం నందు ఆహారం తీసుకోవడం వలన జఠరాగ్ని చెడిపోగును. ఆహారం అతిగా తీసుకోవడం వలన బద్ధకం శరీరం నందు సంచరించును. అనేక రోగాలు శరీరం నందు ఉద్భవించును. శ్రమ చేయుటకు ముందు శరీరము విశ్రాంతికి ఇవ్వము. ఆలోచనలతో భోజనం అనేది ఎప్పుడూ చేయరాదు. సకాలంలోనే భోజనం అనేది పూర్తి చేయాలి. అన్ని రకాల రుచులు అనగా తీపి చేదు కారం వగరు పులుపు ఉప్పు ప్రతిరోజు తీసుకొనుటకు అలవాటు చేసుకోవలెను. ఎప్పుడు ఒకే రుచి తీసుకోవడం బలహీనతకు కారణమని అగును. విరుద్ధ ఆహార పదార్థాలు స్వీకరించరాదు. పాలు నెయ్యి తృప్తిగా తీసుకుంటే ముసలితనం తొందరగా మీకు దరి చేరనివ్వదు. ఇక పెరుగునందు 4వ వంతు నీరు చేర్చిన ఆ మజ్జిగను రోజు త్రాగవలెను. అది అత్యంత ఉపయోగకారి. రాత్రి సమయం నందు పెరుగు అనేది నిషిద్ధం. అన్ని పాల కంటే ఆవు పాలు చాలా శ్రేష్టం. వృక్ష సంపదమైన నూనెలతో అన్నిటికంటే నువ్వుల నూనె శ్రేష్టమైనదని, నెయ్యిలన్నిటిలోనూ ఆవు నెయ్యి శ్రేష్టమైనదని, హృదయముకు మేలు చేయుటలో ఆమ్లరసం శ్రేష్టమనేది, ఇక స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది. విరిగిన పెరుగు మలమూత్ర మార్గంన అడ్డగించును. అలాగే ఆహారంను అరగనప్పుడు ఉప్పు నీటిలో వేసి తాగిన ఆహారంను ద్రవరూపంలో మార్చి ఆహారం అనేది అరిగించును. ఉసిరికాయ పచ్చడి ప్రతి 15 రోజులకు ఒకసారి తీసుకోవడం వల్ల మీ వయస్సు అనేది నిలుపును. నెయ్యి వాతమును అలాగే తగ్గించును. నువ్వుల నూనె వాతమును శ్లేష్మమును తగ్గించును. తేనె శ్లేష్మమునకు తగ్గించును. కరక్కాయ ఎలక్కాయలు వాడుకోవచ్చును. ఇంగువ వాతమును కఫమును తగ్గించును. ఆహార దోషములను కడుపు నుంచి మల రూపంలో బయటకి తీసివేయను. జఠరాగ్ని వృద్ధి చేయను. ఇక ఉలవలు కిడ్నీలకు ఎంతో మేలు చేయగలను. మినుములు శ్లేష్మములకు వృద్ధి చేయును. ఇక పప్పు ధాన్యాల్లో అన్నిటికంటే పెసలు అనేవి చాలా శ్రేష్టమైనవి. ఆకుకూరలలో పాలకూర చాలా శ్రేష్టమైనది. అలాగే మినుములు అతిగా వాడరాదు. వర్షాకాలంలో నదుల యందు ఉండే వర్షపు నీరు ప్రకృతి హితం కాదు. దుంప జాతుల్లో అల్లం శ్రేష్టం. ఫలములలో ద్రాక్ష శ్రేష్టం. ఉప్పులలో సైంధవ లవణం శ్రేష్టం. చెరుకు నుండి తయారవు బెల్లం అనేది కూడా శ్రేష్టమైనదే. గొర్రె పాలు గొర్రె నెయ్యి వాడడం అంత మంచిది కాదు. ఇక దుంపల యందు బంగాళదుంప అతిగా వాడరాదు. అలాగే అరటిపండు పాలతో మజ్జిగతో తినకూడదు. అది చాలా హానికరం. నిమ్మకాయ పాలతో పెరుగుతో అలాగే మినపప్పుతో కూడి తినకూడదు. మద్యం వలన స్మృతి హరించును. అందుకే మద్యం అనేది అసలు త్రాగరాదు. నెలసరి సమయంలో రోగాలు సంభవిస్తాయి. అలాగే
ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం వలన శరీర భాగములు స్థిరత్వం పొందును. బ్రహ్మచర్యం ఆయువృద్ధి పొందించును. వేరే కార్యములు చేయరాదు. మూర్ఖులు, నపుంసకులు వీరితో ఎల్లప్పుడూ సఖ్యం చేయకూడదు. సంధ్యాకాల సమయమునందు భోజనం అనేది అలాగే నిద్ర అనేది అసలు చేయకూడదు. మిక్కిలి వేగముగా ప్రవహించే జలమునందు స్నానం అనేది చేయరాదు. నోటికి అడ్డు లేకుండా ఆవలింత, తుమ్ము, నవ్వు ప్రచురింప ఎవరికి చేయకూడదు. ఇంకా భూమిని గీయకూడదు. గడ్డి తుంచకూడదు. మట్టి గడ్డలు చేతితో నలపకూడదు. ముక్కుతో శబ్దం చేయకూడదు. పళ్ళు అనేవి చాలామంది కొరుకుతూ ఉంటారు, కానీ పళ్ళని కూడా కొరకకూడదు. ప్రతి ఉదయం నోటి యందు నువ్వుల నూనె పోసుకొని తెల్లటి నురుగు వచ్చే వరకు పుక్కిలించి బయటకు విడవవలెను. దీనిని దంతధావం చేయుట అని పూర్వం చెప్తున్నారు. దీన్ని ఆయిల్ పుల్లింగ్ అని వ్యవహరిస్తారు. దీనివల్ల దంతములకు బలం కలుగును. దంత వ్యాధులను మీ దరి ఎప్పటికీ చేరనివ్వదు. పైన చెప్పబడిన ఆరోగ్య రహస్య సూక్తులు తప్పక పాటించవలను. అలాగే మీరు పాటిస్తారని మేము ఆశిస్తున్నాము. అందరికీ థ్యాంక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్కి మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అందరికీ ధన్యవాదములు.